హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన మూవీ కింగ్డమ్ పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే మొదట మిక్స్డ్ టాక్ ఈ సినిమాకు వస్తుందని చెప్పినప్పటికీ కాస్త పాజిటివ్ టాక్ విజయ్ దేవరకొండ గత సినిమాలతో పోలిస్తే లాస్ట్ 2-3 మూవీస్తో పోలిస్తే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందని చెప్పి మూవీ టీం కూడా సక్సెస్ మీట్ పెట్టి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది బ్లాక్ బాస్టర్ అని. స్టోరీ విషయానికి వస్తే 1920లో శ్రీకాకుళంలో ఒక తెగకు చెందిన నాయకుడుగా అంటే విజయ్ దేవరకొండ ఇందులో 2 పాత్రల్లో కనిపించారు. 1920 కాలంలో ఒక తెగకు నాయకుడిగా కనిపించారు. మళ్ళీ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్, తర్వాత ఒక పోలీస్ కానిస్టేబుల్గా, ఆ తర్వాత అండర్ కవర్ స్పైగా శ్రీలంకలోని జాఫ్నాకు వెళ్ళి స్పైగా ఒక క్యారెక్టర్లో కనిపించాడు. అయితే 1920 నుంచి 1990కి స్టోరీ మారుతుంది. 1990 నుంచి స్టోరీ ఈ సినిమా స్టోరీ అంతా ఉంటుంది. శ్రీలంకలోని జాఫ్నాలో ఉన్నటువంటి ఓ గ్యాంగ్ను కోసం స్పైగా అండర్ కవర్ స్పైగా కానిస్టేబుల్గా ఉన్నటువంటి విజయ్ దేవరకొండ వెళ్తాడు. సూర్య అనే క్యారెక్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత తన అన్న సత్యదేవ్, అయితే అక్కడ శివ అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడు సత్యదేవ్ కూడా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతను కలుసుకోవడం, అతని దగ్గర నుంచి మళ్ళీ ఇద్దరు కలిసి ఎలా బయటపడ్డారంటే ఎలా ఈ గ్యాంగ్స్టర్ డ్రామా ఎలా ఇద్దరి అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్ కానీ గ్యాంగ్స్టర్ డ్రామా కానీ ఎలా అనేది సినిమా స్టోరీ అంతా. అయితే ఈ సినిమా స్టోరీకి సంబంధించి విజయ్ దేవరకొండ గెటప్ మారింది. యాక్టింగ్ మారింది. ఈ సినిమా నుంచి ఇంకొక మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. యాక్టింగ్ కానీ యాక్టింగ్ పరంగా కానీ అది కానీ ఈ భాష విషయంలో అంటే స్లాంగ్ విషయంలో కొంత కొత్తదనం కనిపిస్తుంది. అంటే 1920లో శ్రీకాకుళం భాషను చూపించారు కానీ అది అటువంటి భాష అక్కడేం లేదు. మరి విజయ్ దేవరకొండ తెలంగాణ స్లాంగ్ అంటే విజయ్ దేవరకొండ అంటేనే తెలంగాణకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అంటే ఆ భాష కానీ అతని స్టైల్ కానీ అతని డైలాగ్ డెలివరీ కానీ ఈ సినిమాలో కొంత డిఫరెంట్గా కనిపించింది అతడి స్లాంగ్, అదొకటి. దీంతోపాటు ఏదైతే సినిమాలో బీజిఎం ఉందో అనిరుద్ బీజిఎం సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. సినిమా బీజిఎం కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అయితే సినిమా 1920లో గిరిజన తెగను కాపాడి చనిపోయే వీరుడుగా విజయ్ దేవరకొండ కనిపిస్తాడు మొదట్లో. అక్కడ నుంచి 1990కి మారుతుంది. ఇక్కడ నుంచే చాలా డౌట్స్ వస్తాయి. 1920 కాలం నాటి శ్రీకాకుళంలో తెగ తర్వాత శ్రీలంకకు వెళ్తుంది జాఫ్నాకు. 1990లో సూర్య అనే కానిస్టేబుల్గా మళ్ళీ విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. అతడి అన్న సత్యదేవ్ శివ అతను చిన్నప్పుడే పారిపోతాడు. అయితే శ్రీలంకలో జాఫ్నాకు పారిపోతాడు సత్యదేవ్. అతని కోసం అంటే అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ను పట్టుకోవడానికి సూర్య అనే కానిస్టేబుల్గా ఉన్నటువంటి విజయ్ దేవరకొండను స్పైగా పంపుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి విషయాలు తెలుస్తాయి, అక్కడ ఏంటి అన్నదమ్ముల సెంటిమెంట్ నడుస్తుంది. కానీ 1920 నుంచి 1990ల మధ్య డ్రామా అంటే అక్కడ నుంచి ఇక్కడికి కథ షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళ మధ్య మళ్ళీ అక్కడికి విజయ్ దేవరకొండ 1990లో విజయ్ దేవరకొండ అండర్ కవర్ స్పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తెగకు నాయకుడు ఎలా అయ్యాడు చివరిలో ముగించాడు. తెగకు నాయకుడు అయిన తర్వాత ఇందులో ఇంటర్వెల్ సీన్ కానీ కొన్ని సీన్లు సినిమాకి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలాంటివన్నీ హైలైట్గా నిలిచాయి. ఒక సముద్రంలో చేజింగ్ సీన్ కానీ గోల్డ్ దక్కించుకునే సీన్ కానీ విజయ్ దేవరకొండ నాయకుడు అయ్యే సీన్ కానీ పార్ట్ 2 ఉంటుందని కూడా ఆ క్లైమాక్స్తో చూపించారు. పార్ట్ 2 కూడా ఉంటుందని. కానీ ఆ తెగకు నాయకుడు ఇవన్నీ సీన్లన్నీ కూడా కేజీఎఫ్ కొంత మిక్స్, ఛత్రపతి సినిమా ఇవన్నీ మిక్స్ చేసినట్టుగా ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తం ఓవరాల్గా అయితే విజయ్ దేవరకొండ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే విజయ్ దేవరకొండ ఈ సినిమా మిక్స్డ్ టాక్ మార్నింగ్ షోలు అన్నీ మిక్స్డ్ టాక్ వచ్చాయి. సాయంత్రంకి వచ్చేసరికి కొంత పాజిటివ్ టాక్ వస్తుంది. మూవీ టీం కూడా సెలబ్రేషన్ చేసుకుంది. కానీ నిన్న నైట్ ఏదైతే ప్రీమియర్ షోలు పడ్డాయి, నిన్న యూఎస్లో పడ్డ ప్రీమియర్ షోలు ఏవైతే ఉన్నాయో నిన్న అక్కడ నుంచే కొంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి మరి సంబరాలు మొదలయ్యాయి. విజయ్ దేవరకొండ హిట్ కొట్టామని చెప్పి కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేసి మొత్తం తగలబెట్టేసామని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ను కానీ హిట్ కొట్టామని హ్యాష్ ట్యాగ్ను కానీ ట్రెండ్ చేస్తున్నారు. రష్మిక కూడా పోస్ట్ పెట్టింది ఈసారి హిట్ కొట్టామని చెప్పి. విజయ్ ఈ సినిమాతోటి కింగ్డమ్ సినిమాతోటి హిట్ కొట్టామని రష్మిక కూడా పోస్ట్ పెట్టింది. కానీ సినిమాలో అంత విషయం అంతా అంటే బ్లాక్ బాస్టర్ హిట్ అనేంత విషయం సినిమాలో లేదని తెలిసిపోతుంది. విజయ్ దేవరకొండ కొత్తగా కనిపించవచ్చు, యాక్టింగ్ కొత్తగా ఉండొచ్చు, మొత్తంగా బీజిఎం కానీ అంటే సినిమా డైరెక్టర్ ఏదైతే జెర్సీ మళ్ళీ రావాలంటి ఫీల్ గుడ్ మూవీస్ని తీసినటువంటి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఒక డిఫరెంట్ సబ్జెక్టును తీసుకొని 1990లో శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతాల్లో 1920లో పారిపోయినటువంటి శ్రీకాకుళం చెందినటువంటి తెగ అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ గ్యాంగ్స్టర్ ఎలా అయ్యారు, అక్కడ గోల్డ్ స్మగ్లింగ్లో ఎలా చిక్కున్నారు, ఆ గోల్డ్ స్మగ్లింగ్ నాయకుడు ఎవడు, ఇదంతా స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ దీని మేకింగ్ ఏదైతే ఉందో అంటే పర్ఫెక్ట్గా తీయడంలో కొంత గౌతమ్ తిన్ననూరి వెనుకబడ్డాడు. ఎందుకంటే ఈ స్టోరీ అంతా డిఫరెంట్గానే ఉంది. కానీ కేజీఎఫ్, ఛత్రపతి ఇలాంటివన్నీ కొంత మిక్స్ చేసి తీసినట్టు అంటే ఎక్కడో యుగానికొకడు సినిమా సీన్లు కానీ అంటే అటువంటి బ్యాక్డ్రాప్ కనిపించడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి సినిమాలో. మొత్తంగా అయితే 1920కి 1990కి తేడా లేకుండా అయిపోయింది. 1920లో గిరిజన తెగ నాయకుడిగా తెగ వాళ్ళని కాపాడి చనిపోయినట్టు విజయ్ దేవరకొండ 1991లో మళ్ళీ అండర్ కవర్ కాపుగా ఉండి అంటే ఎలా లింక్ అంటే అతని తాత అంతకుముందు కాపాడా తండ్రి అంటే ఇటువంటివి ఏవి లేకుండా పార్ట్ 1 ముగించారు. పార్ట్ 2 ఉంటుంది కూడా అని కూడా
ప్రొడ్యూసర్ నాగవంశి చెప్తున్నాడు. సినిమాలో హీరోయిన్‌కు పెద్దగా స్కోప్ లేదు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ ఇందులో. పెద్దగా స్కోప్ లేదు. ఎందుకు లేదని అడిగితే కూడా నెక్స్ట్ పార్ట్‌లో ఉంటుందని చెప్తున్నారు. 2029లో నెక్స్ట్ పార్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రొడ్యూసర్ నాగవంశి చెప్తున్నాడు. 2022లో ఇది విజయ్ దేవరకొండ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి కాబట్టి అవి 2022లో కంప్లీట్ అయిన తర్వాత మిగతా ప్రాజెక్టు 2022లో కింగ్ వుడ్డమ్ పార్ట్ 2 స్టార్ట్ చేసి 29లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా అయితే ఓవరాల్‌గా సినిమా విజయ్ దేవరకొండ యాక్టింగ్ పరంగా గాని విజయ్ దేవరకొండ కొత్తగా చూపించారు విజయ్ దేవరకొండని మొత్తంగా అయితే. అంటే ఒక 'గౌతమ్ తిన్నూరు' లాంటి ఒక ఫీల్ గుడ్ మూవీస్ తీసినటువంటి డైరెక్టర్ ఒక కమర్షియల్ సినిమా, ఒక యాక్షన్ సినిమాను, ఒక డిఫరెంట్ జానర్ సినిమాను తీసుకున్నాడు గానీ, దాన్ని టేకింగ్ విషయంలో కొంత వెనుకబడ్డాడు. అనిరుద్ బీజీఎం తోటి నెక్స్ట్ లెవెల్‌కి సినిమా తీసుకెళ్ళినా గానీ, విజయ్ దేవరకొండ యాక్టింగ్, సత్యదేవ్ కూడా మంచి యాక్టింగ్ తోటి ఇందులో ముఖ్యంగా మురుగన్, ఈ గోల్డ్ స్మగ్లర్ ఎవరైతే ఉంటారో మురుగన్ క్యారెక్టర్ ప్లే చేసినతను కూడా వెంకటేష్ మురుగన్, మలయాళం యాక్టర్ మురుగన్ అనే క్యారెక్టర్ ఇందులో ప్లే చేశాడు. ఇతను కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమా నుంచి. అతను కూడా మంచి అప్లాజ్ వస్తుంది అతనికి కూడా. మొత్తంగా అయితే మూవీ టీమ్ అయితే సెలబ్రేట్ చేసుకుంది పాజిటివ్‌గానే. అయితే ముందు వసూళ్లను బట్టి సినిమా హిట్టా లేదా అని తెలిసిపోతుంది. ఓవరాల్‌గా సినిమా అయితే యుగానికొక్కడు, ఛత్రపతి ఇవన్నీ మిక్స్ చేసి, కేజీఎఫ్ మిక్స్ చేసి తీశారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా అయితే విజయ్ దేవరకొండకు కొత్త జానర్ సినిమా. దీని తర్వాత అంటే ఫ్యామిలీ స్టార్ ఇలాంటి డిజాస్టర్ల నుంచి బయటపడి పాజిటివ్ టాక్‌తో వచ్చినటువంటి సినిమా కాబట్టి విజయ్ దేవరకొండకు ఈ రేంజ్ హిట్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ సినిమా రాబోయే రోజులను బట్టి ఎంత వసూలు సాధిస్తుందనేది చూడాలి. థాంక్ యూ.